అందరూ నమస్కారం. ఇది అడవి కందలో చాలా రకాలు ఉంటాయి. అందులో మామూలు మనం తినే కంద ఉంటుంది, అది మాకు దొరదేస్తుంది కొంచెం ఉంటుంది. కానీ ఇది అడవి కంద, ఇది విపరీతం దొరద మంట. ఇందులో కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఇది కానీ నోట్లో పెట్టినాం అనుకోండి, నోరంతా దొరద వచ్చేసి ఏదో 100 సూదులతో గుచ్చేస్తే ఎలా ఉంటుంది నాలుకని, అంత బాధ వచ్చేస్తుంది అనమాట. అందుకని డైరెక్ట్గా తినరు. దీన్ని ఏం చేస్తారంటే కాల్స్తే ఆ స్ఫటికాలు పోతాయి, అప్పుడు తినచ్చు. లేదా ఈ దుంపను ముక్కలు కోసేసి వాటర్ ఫాల్ ఉందనుకోండి, అడవిలో వాటర్ పైనుంచి పడుతుంది అనుకోండి, ఒక బుట్టలో వెదిరిపోయిన బుట్టలో ఈ దుంప ముక్కలు వేసేస్తారు, బాగా జిగురుగా ఉంటాయి. కట్ చేసి అందులో వేసేసి తీసుకెళ్ళి ఆ వాటర్లో పెట్టేసి రాత్రి అంతా వదిలేస్తారు. పొద్దురిగా జిగురంతా పోయి అది దురద పోద్ది అనమాట. అది తెచ్చి కూర వండుకు తింటారు అనమాట. కూర చాలా బాగుంటుంది. అలా ఆ కూర వండి తింటే ఎముకలు గట్టి పడతాయి, పిల్లలు బాగా ఎదుగుదల బాగుంటుంది, అంటే హైట్ పొడుగు అవుతారు అన్నమాట బాగా. అలాగే కీళ్ళ నొప్పులు కీళ్ళ మధ్యలో కాట్లేజ్ అరిగిపోవడం ఇలాంటివి మామూలుగా కంద తింటే ఎక్కువ అవుతాయి. కానీ అడవి కంద తింటే ఆ నొప్పులు తగ్గుతాయి, ఆ ఎముకలు అరిగిపోవడం తగ్గుద్ది అనమాట అండి. అలాగే ఎముకలు గుల్లబారిపోవడం అది తగ్గుద్ది. అలా ఏంటంటే అడవి కంద ఎముకలకి చాలా బలమైంది, మోషన్ కూడా ఫ్రీగా అవుద్ది అనమాట. అలాగే ఎంత పొడుగు ఉందో అంత పొడుగుగా అవుద్ది అనమాట. మామూలుగా కింద భూమిలో ఉంటుంది, ఇంత దాకా అవుద్ది అనమాట. చూస్తే కాండం పొడుగుగా ఉంటుంది అనమాట. అలా ఏంటంటే అడవి కంద కూర ఎలా వండుకోవాలి? సింపుల్. కాకపోతే కందని బాగు చేసుకోవడం కష్టం. కంద దుంపలను ఏం చేయాలి ముందు? మనకైతే మరి వాటర్ ఫాల్ ఏమి ఉండవు. ఈ కంద ఇంట్లో వేసుకుంటే పెరుగుద్ది. ఇది నవంబర్, డిసెంబర్, జనవరి ఆ 3 నెలల్లో ఈ కూర వండుకోవడం పని చేస్తుంది. అప్పుడు ఇంత దుంప అవుద్ది అనమాట. ఇప్పుడు ఏం దుంప ఉండదు, వర్షాకాలంలో పెద్ద దుంప ఏమి ఉండదు. ఆ దుంపని జాగ్రత్తగా కట్ చేసి ఆ ముక్కల్ని కొంచెం ఉడకబెట్టాలి, నీళ్ళు వేసి ఉడకబెట్టి నీళ్ళు వార్చేయాలన్నమాట. వార్చేస్తే ఆ వేడికి ఏమవుతుంది, ఇందులో స్ఫటికాలన్నీ ఆపరేట్ అయిపోయి అది ముక్కలు దురద గుణం పోద్ది అనమాట. ఆ ముక్కల్ని మన బంగాళదుంప కూర వండుతాం కదా, మసాలా కూర ఉల్లేది వేసి వండేమనుకోండి, ఆ 3 నెలలు 4-5 సార్లు తింటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. తింటే ఆ నొప్పులు బాగా తగ్గుతాయి, మనకి కాల్షియం డెఫిషియన్సీ పోద్ది అనమాట. అలా తినచ్చు. పిల్లలకి బాగా ఎదుగుదల బాగుంటుంది. అలా అంటే అడవి కంద కూర తినచ్చు. సుఖ విరోచనానికి, మలబద్ధకం పోవడానికి, రోజు విరోచనం సాఫీ కావడానికి మీకు మంచి వంటకం ఏంటంటే, దీని లేత ఆకులు ఉంటాయి. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు లేత ఆకులు ఉంటాయి. లేత ఆకులన్నీ కట్ చేసి తోటకూరలా తరిగేసుకొని బాగా శుభ్రం కడిగేసి తోటకూర కడిగేసి నీళ్ళు వేసి బాగా ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఉల్లిపాయ ముక్కలు 100 గ్రాములు ఆకులు అనుకోండి, 50 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కారం, ఉప్పు, నూనె ఒక 4 చెంచాలు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక ఈ ముందు ఏమో ఆకులన్నీ ఉడకబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఆ ఆకులన్నీ వేసేసి బాగా కలిపెట్టితే బాగా పేస్ట్లు అయిపోతుంటుంది. పసుపు, కారం, ఉప్పు వేసేయడం. వేసేసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేస్తే పులక మాకు బాగుంటుంది అనమాట. అది పులుసు, మనం పులుపు పెట్టి కూర వండుకుంటాం కదా, అలాగా ఈ కూర వండుకోవాలన్నమాట. అలా వండిన కూర అన్నంలో కలిపి తినేయడమే, చాలా రుచిగా ఉంటుంది. అంటే మలబద్ధకం ఉంటేనే తినాలని లేదు, మామూలుగా తినచ్చు. సంవత్సరానికి ఒకసారి తింటే ఇంకా సంవత్సరం అంతా విరోచనం ప్రాబ్లం ఉండదన్నమాట. రోజు సాఫీగా పొద్దున్న అది లేపుద్ది మనల్ని, పరిగెడుతుంది అనమాట. ఎవరికైతే సుఖ విరోచనం వద్దో ఆడు సుఖంగా ఉంటాడు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు.